లోన్ మన రీపేమెంట్ చేయని వాళ్ళకి ఏ మేర అంటే ఏ శాతం మేర తగ్గిపోతుంది సిబిల్ స్కోర్? వాట్ ఇస్ ద పర్సెంటేజ్? అంటే ఇప్పుడు బేస్డ్ ఆన్ అంటే మల్టిపుల్ లోన్స్ ఉంటాయండి. ఓకే. ఒక లోన్ కాదు, మల్టిపుల్ లోన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు అంటే లేఖ గారు, ఇప్పుడు మీకు సందర్భం వచ్చింది కాబట్టి జస్ట్ ఒక టాపిక్ నేను చెప్తాను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి నెగిటివ్ ఎలా వచ్చింది అని అంటే, డిజిటల్ లోన్, ఇప్పుడు మన లోన్ యాప్స్ ఉన్నాయో, లోన్ యాప్స్ వల్ల చాలా నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది. ట్రూ. లోన్ యాప్ చాలా మంది కస్టమర్స్ తెలియని ఒక ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. వాళ్ళు తీసుకున్నాక వాళ్ళు ఎట్లా సఫర్ అవుతారంటే, ఫస్ట్ ఎవరైతే మీకు లోన్ ఇస్తున్నారో సో వాళ్ళకి ఎటువంటి పర్మిషన్స్ లేవు. ఇట్స్ లైక్ ఏ ప్రైవేట్ ఫైనాన్స్ లాగా. వాళ్ళు ఇస్తారు, లోన్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు, దాంట్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. మీరు ఎప్పుడైతే డౌన్లోడ్ చేశారో యాప్, ఫర్ ఎగ్జాంపుల్ XYZ కంపెనీ ఉంది, అది యాప్ డౌన్లోడ్ చేశారో, చేయగానే మీ మొబైల్లో ఎన్నైతే కాంటాక్ట్స్ ఉన్నాయో, ఎంతైతే డేటా ఉంటుందో మొత్తం వాళ్ళు క్యాప్చర్ చేస్తారు. సో మీరు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు, లోన్ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు, లేకపోతే ఆల్రెడీ సో మచ్ ఆఫ్ అమౌంట్ మీరు పే చేసి తీసుకున్న దానికంటే, దాంట్లో కూడా మీకు ఎలిజిబిలిటీ ఏదో పెద్దగా రాదండి. 20,000 30,000 చిన్న వాళ్ళు ఉంటారు, చాలా చిన్న లోన్స్, చిన్న వాళ్ళని టార్గెట్ చేస్తారు. వాళ్ళు ఎస్పెషల్లీ స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తారు. హౌస్ వైఫ్స్ అనుకోండి, వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటాయి, తీసుకొని ఏం చేస్తారంటే ఒకసారి ఆ లోన్ అమౌంట్ మనకి ఏదైతే వాళ్ళు ఆ లోన్ ఇచ్చేసి వాళ్ళు రీపేమెంట్ ఏదో ఒక రూపంలో వాళ్ళు మళ్ళీ డబ్బులు కట్టేస్తారు. కట్టేసినాక కూడా వాళ్ళకు మళ్ళీ నెంబర్ ఆఫ్ కాల్స్ రావడము, వాళ్ళు ఉన్న కాంటాక్ట్స్ తోటి ఏంటంటే అది ఇట్స్ ఆల్ ఇల్లీగల్ అండి. గవర్నమెంట్ కూడా దీని మీద బాగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటుంది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా RBI కానీ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటుంది. సో అక్కడికి మాత్రం లోన్ యాప్స్ అనేవి పుట్టుకొస్తున్నాయి. దీనివల్ల అంటే చాలా ఇప్పటి వరకు మీరు చూసి ఉండొచ్చు, చాలా దగ్గర కేసెస్ కూడా ఫైల్ అయ్యి ఉన్నాయి, మీడియాలో కూడా మనం చాలా చూసాం. ఈ లోన్ యాప్స్ వల్ల ఏమవుతుంది అని అంటే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మీరు ఉన్నారు, లోన్ యాప్ తీసుకున్నారు, మీరు కట్టలేని పరిస్థితి ఉంది, డెఫినెట్లీ వాట్ దే విల్ డూ థర్డ్ పార్టీ కాలింగ్. లైక్ మీ కాంటాక్ట్స్ ఎవరైతే మీ సిస్టర్స్, మీ కజిన్స్, మీ పెద్దనాన్న వాళ్ళు, చిన్నాన్న ఎవరో వాళ్ళ కాల్స్ వెళ్తుంటాయి. వాళ్ళకి కాల్ చేసి ఇట్లా లోన్ తీసుకున్నారు, డబ్బులు కట్టట్లేదు అని చెప్పేసి. అంటే ఇంకొకటి లోన్ కైండ్ ఆఫ్ హెరాస్మెంట్ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్గా అది హెరాస్మెంటే కదండి. దానివల్ల నార్మల్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ ఏవైతే రెప్యూటెడ్ బ్యాంక్స్ ఉన్నాయి వాళ్ళ మార్కెట్లో, వీళ్ళ వల్ల అవి ఇవి రెండు మర్జ్ అయిపోయి పబ్లిక్ ఏం చేస్తున్నారు అంటే లోన్ రికవరీ అని మాట్లాడుతున్నారు ఇవాళ. లోన్ రికవరీ అని మాట్లాడుతున్నారు. కాకపోతే ఏంటంటే బ్యాంక్ పాలసీస్ వేరే, బ్యాంక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే, లోన్ యాప్స్ వల్ల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే, వీళ్ళే వేరే. వాళ్ళకి ఏం లేవు, లోన్ యాప్స్ వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు. దే కెన్ డూ ఎనీథింగ్, వాళ్ళు ఏదైనా చేయొచ్చు, వాళ్ళని అడిగే వాళ్ళు లేరు. ఇట్స్ లైక్ ఏ ప్రైవేట్ ఫైనాన్స్. సో వీటికి అనుమతులు ఎలా లభిస్తున్నాయి? ఇలాంటి లోన్ యాప్స్ అంటే ఇంత ఇల్లీగల్ గా ఇంత అరాచకంగా సృష్టిస్తుంటే ఎందుకు వాటిని కంట్రోల్ చేయలేకపోతున్నారు? కంట్రోల్ అంటే ఎక్కడ చేస్తారు మేడం? ఇంత పెద్ద ఇండియాలో ఎంతమంది రోజుకు ఒక ఇన్ని అంటే టెక్నాలజీ ఎంతెంత పెరుగుతుంటే ఫ్రాడ్స్ అంతంత పెరుగుతుంటాయి. ప్రతి విషయంలో ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉంటాయి, మంచి ఉంటుంది చెడు ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు ఎక్కడని కంట్రోల్ చేస్తారు? గవర్నమెంట్ ఎవరని పట్టుకుంటారు, ఏమని చేస్తారు? ఎక్కడికో మారుమూల ప్లేస్లకి వెళ్ళి చేస్తుంటారు. ఇట్లాంటి ఫ్రాడ్స్ అన్ని ఇక్కడ మన దగ్గర జరిగాయి, వేరే స్టేట్లలో జరుగుతాయి. ఈవెన్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ది స్టేట్ నేమ్ ఆల్సో, కానీ వేరే స్టేట్లలో ఎక్కువ జరుగుతుంటాయి ఇట్లాంటి ఫ్రాడ్స్ కానీ ఇవన్నీ. ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల కూడా ఇవి ఎక్కువైపోతున్నాయి అని అనుకోవచ్చు కదా? డెఫినెట్గా మేడం. ఎందుకంటే ప్రజలు ఏమనుకుంటారంటే బ్యాంకే ఇస్తుంది అనుకుంటారు. వాళ్ళు తీసుకున్నాక తెలుస్తుంది అసలు బ్యాంకుకి లోన్ యాప్కి డిఫరెన్స్ ఏంటి అని. డిఫరెన్స్ ఏంటి అంటే వీళ్ళ వి అప్రోచ్ ఎలా ఉంటుంది బ్యాంక్ వాళ్ళది, లోన్ యాప్స్ వాళ్ళది అప్రోచ్ ఎలా ఉంటుంది అనేది డిఫరెంట్ మెథడ్ ఉంటుంది. సో ఆ ప్రొఫెషనలిజం అనేది డెఫినెట్గా వీళ్ళకు మీకు పర్సనల్గా వచ్చి, ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు ఒక సర్టన్ XYZ అమౌంట్, ఒక పెద్ద అమౌంట్ ఉంది, మీరు కాల్ చేస్తే డైరెక్ట్లీ బ్యాంక్ మేనేజర్ విల్ కమ్ టు యువర్ ప్లేస్. ఒక రెప్యూటెడ్ బ్యాంక్ ఉంది, సార్ నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను, హెల్త్ బాగాలేదు, సో బ్యాంక్ మేనేజర్ విల్ కమ్ టు యువర్ ప్లేస్, విల్ షో యువర్ ID కార్డ్. ఆయన ID కార్డ్ చూపిస్తాడు ప్రాపర్గా, మీది ఏంది, ఎందుకు ఎట్లా అయింది, ఏమైంది, మీ ఇబ్బంది ఏమైంది అని తెలుసుకొని ఆయన పై ఎవరైతే వాళ్ళ అప్రూవల్ అథారిటీ ఉందో వాళ్ళతో మాట్లాడి అప్రూవల్ తీసుకొని మీకు ఏదైతే బ్యాంకుకి ఏదైతే అమికబుల్గా ఉందో సెటిల్మెంట్ చేసి క్లోజ్ చేస్తారు అకౌంట్. ఇప్పుడు ఈ లోన్ యాప్స్ వాళ్ళకి మీకు ఎటువంటి వాళ్ళు లేరు కదా మేడం, వాళ్ళకి ఏం లేదు, ఓన్లీ ఓవర్ ద ఫోనే వాళ్ళు కాల్ చేస్తారు. వాళ్ళకి ఎటువంటి మీ దగ్గర రావడం లేదు, వాళ్ళు మిమ్మల్ని వచ్చి అప్రోచ్ కావడం కానీ 1-to-1 ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడే పరిస్థితి లేదు.